హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏపీ టెట్ 2022లో జరిగినటువంటి పేపర్ 1Aలో ఇచ్చినటువంటి గణితం ప్రశ్నల విశ్లేషణ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇఫ్ టూ లైన్స్ ఇన్ ఏ ప్లేన్ ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్, దెన్ ది లైన్స్ ఆర్ కాల్డ్. ఒక తలంలోని రెండు రేఖలు ఖండించుకొనకపోతే ఆ రేఖలను ఎలా అంటారు? ఏమంటారండి? ఖండించుకొనని రేఖలు సమాంతర రేఖలే అవుతాయి కదండి. ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖలు. నెక్స్ట్ 92 చూద్దాం. ఆరోహణ క్రమంలో ఉన్న ఇఫ్ ద మీడియన్ ఆఫ్ క్వాంటిటీస్ ఆర్ ఇన్ ascending order 10, 12, 14, x minus 3, x plus 2, 25 is 15 then x. ఆరోహణ క్రమంలో ఉన్న రాశులు 10, 12, 14, x minus 3, x plus 2, 25ల మధ్యగతము 15 అయిన x విలువ ఎంత అన్నాడు. ఆల్రెడీ ఇచ్చేసాడండి. మనం మామూలుగా యాక్చువల్గా అయితే ఇచ్చినటువంటి విలువలని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాసుకొని అన్నిటికంటే మధ్యలో ఉన్న విలువే మధ్యగతం అవుతుందండి. అయితే మధ్యగతం విలువ 15 అని ఇచ్చాడు, కానీ అక్కడ మధ్యగతం x అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఆరోహణ క్రమంలో ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. 7 అంటే ఇది చూడండి ఒకసారి, ఇటు నుంచి 3, ఇటు నుంచి 3, 1, 2, 3, ఇక్కడ 3, 10, 12, 14, ఇటు నుంచి 3 వచ్చేసి 10, 12, 14, ఇటు నుంచి వచ్చేసి x plus 2, 25. ఇవి ఇటు నుంచి 3 తీసేస్తే మధ్యలో ఉన్న విలువ x minus 3 అవుతుంది. సో ఇది మధ్యగతం అవుతుంది. అయితే మనకు మధ్యగతము 15 అని ఇచ్చాడు లెక్కలో. x minus 3 is equal to 15. అయితే x వాల్యూ ఎంత అంటున్నాడు. x minus 3 is equal to 15 అయితే x వాల్యూ కావాలి కాబట్టి xని ఇక్కడ నుంచి -3 అటు తీసుకెళ్తే +3 అవుతుంది. 15 + 3 18 అవుతుంది. సో మధ్యగతం ఎంత అవుతుందండి? ఆప్షన్ 3 18. సింప్లిఫై 100 meters minus 64 meter 45 centimeters. 100 మీటర్లలోంచి 100 మీటర్లు మైనస్ 64 మీటర్ల 45 సెంటీమీటర్లని తీసేయండి అంటున్నాడు. అంటే సూక్ష్మీకరించండి అంటున్నాడు. చూడండి, 100లోంచి 64.45 తీసేయాలి. 64.45 పైన ఏం లేవు కాబట్టి 2 zeros పెట్టుకోండి. తీసేస్తే 0లోంచి 5 పోదు కాబట్టి ఒకటి అప్పు తీసుకొస్తుంది, 10 అవుతుంది. 10లోంచి 5 పోతే 5. ఇక్కడ ఒకటి తీసుకెళ్ళాం కాబట్టి 9 ఉంటుంది. 9లోంచి 4 పోతే 5 పాయింట్. ఇక్కడ ఒకటి అప్పు తీసుకెళ్ళాం కాబట్టి 99, 99లోంచి 64 పోతే 33 అవుతుంది. 33.55 33.55 సెంటీమీటర్లు, 35 మీటర్ల 55 సెంటీమీటర్లు ఆప్షన్ 1లో ఉంది. చూడండి. ఏ పర్సన్ బైస్ an article for 650 rupees and sold at profit of 6%, then sales price in rupees. ఒక వ్యక్తి ఒక వస్తువు 650 రూపాయలు కొని దానిని 6% లాభానికి అమ్మిన వెల ఎంత? సపోజ్ ఒక వస్తువుని 100 రూపాయలకు కొన్నాడు, 100 రూపాయలకు కొన్నాడు అంటే 100 వచ్చేసి 650 రూపాయలకు సమానం. అయితే దాన్ని ఎంత అమ్ముతున్నాడంటే 6% లాభానికి అమ్ముతున్నాడు. అసలు 100 రూపాయలు అయితే 100 అనేది 100% అనేది 650కి ఈక్వల్ అండి. ఇక్కడ 650 కొన్నాడు అంటే 100కు సమానం ఇది. అయితే మనం 6% లాభానికి అన్నాడు. ఇక్కడ మనం ఏమనుకున్నాం, 100ని అసలు విలువ అనుకుంటున్నాము. 6% లాభం అంటే 106%. ఇప్పుడు మనకు కావాల్సింది
అమ్మిన వెల ఎంత? 100కు కొన్నాడు, 106 రూపాయలకు అమ్మాడు. సో అమ్మిన వెల ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని ఏమేయచ్చు, 106 106 అంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ ప్రాసెస్ ప్రకారం 106/100 ఇంటూ 650. ఈ ప్రాసెస్ ప్రకారం ఈ 0కు 0 క్యాన్సిల్, 5 2 5 13, తర్వాత 2 1 2 5 2 3, 53 × 13 ఎంత అవుతుందండి? 53 × 13, 13 3 39, 13 5 65, 68, 689 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2. సో 650 కొని దానికి 6% కలిపితే 689 రూపాయలు అవుతుంది. అంటే 650 కొని 6% లాభానికి 689 రూపాయలు కంటే 106% తోటి అమ్మాడండి. అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. The market price of fan is 1600 rupees. Discount is 6%. Then its sales price is, ఒక ఫ్యాన్ ప్రకటన వల్ల 100 రూపాయలు 1600 రూపాయలకు అమ్మకందారు దానిపై 6% రుసుము ఇచ్చిన దాని అమ్మకం వెల ఎంత? ఒక ఫ్యాన్ని 1600 రూపాయలు అయితే చెప్పి దానికి 6% డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే దాన్ని ఎంత అమ్మారు అంటున్నాడు. సో 100% అనేది దాకా సేమ్. 100% అనేది ఇక్కడ 1600కు సమానం అయితే 6% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 100కు కొన్నాడు అంటే 100 రూపాయలు అయితే 6% డిస్కౌంట్ అంటే 6 రూపాయలు తీసేస్తే 94 రూపాయలు. అయితే ఎంత కమ్మాడు? అమ్మకం వెల ఎంత? సో తక్కువైంది కాబట్టి 6% తగ్గించారు కాబట్టి తక్కువపై ఎక్కువ ఫార్ములా ప్రకారం 94/1600 సారీ 94/100 ఇంటూ 1600 ఈ ప్రకారం 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అండి. 1694 ఎంతండి? 16 64, 16 144, 6 120. సరే అండి. 16 64, 16 144, 6 150 అంటే 1504 రూపాయలండి. 1504 రూపాయలు. 1600కు కొన్నాడు, 6% డిస్కౌంట్ తోటి 1500కి అమ్మాడు. 1504 రూపాయలకి అమ్మాడు. 90 డిగ్రీల కోణం ఉన్న 90 డిగ్రీల కోణం ఉన్న త్రిభుజాన్ని ఈ త్రిభుజం అంటారు. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 90 degrees దెన్ ఇట్ ఈజ్ ఏమంటారండి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లంబకోణ త్రిభుజం. 90 డిగ్రీలు అంటే లంబకోణ త్రిభుజం. నెక్స్ట్, ది నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ కెన్ బి డ్రాన్ ఫర్ లెటర్ ఎక్స్. ఎక్స్కు ఎన్ని సిమెట్రిక్ లైన్స్ ఉంటాయి అంటున్నాడండి. చూడండి, ఇదొకటి, ఇదొకటి 2, ఇదొకటి 3, ఇదొకటి 4 అండి. 4 సిమెట్రిక్ లైన్స్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారండి, దాని నుంచి పీవీలో కనుక్కోవాలి. 2p/3 ఈక్వల్ టు, సారీ నేను ఇక్కడ -p/5 అని డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్తున్నాను. అక్కడ ఆగండి ఒక నిమిషం. ఇక్కడ ఒకేసారి ఎల్సిఎం తీసుకొని లెఫ్ట్ సైడ్ చేసేద్దాము. 3కి 5కి ఎల్సిఎం 15 అండి. 3 5s 5 టైమ్స్ పోతుంది. 5 × 2 p 10p మైనస్ 5 చేత 3 టైమ్స్ పోతుంది. 3 × p 3p. రైట్ సైడ్ 11 2/3, 11 3s 33, 35/3. 10pలో వచ్చి 3p పోతే 7p, 7p/3 1s 3 5s అండి ఈక్వల్ టు 35.
7p/5 is equal to 35. 7p is equal to 35 into 5. పీని ఎక్కడ నుంచి 7 ఇక్కడ తీసుకెళ్ళామనుకోండి, 7 5s 35, 5 5s 25. సో పీ వాల్యూ 25. 25 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 3 is the right answer. దీర్ఘగణం యొక్క పొడవు వెడల్పు ఎక్స్లో సగం, ఎత్తు దాని పొడవు రెట్టింపు అయితే దీర్ఘగణ ఘనపరిమాణం ఎంత? ఇక్కడ దీర్ఘగణం యొక్క వెడల్పు పొడవు ఎక్స్లో సగం అంటున్నాడు. సో ఆల్రెడీ పొడవు ఎక్స్ అని ఇచ్చాడు, లెంత్ ఎక్స్, తర్వాత వెడల్పు బి వచ్చేసి లెంత్లో హాఫ్ అన్నాడు, సో x/2 అవుతుంది. అలాగే హైట్ వచ్చేసి లెంత్కు రెట్టింపు అన్నాడు, అంటే డబల్ 2x. దీన్ని బట్టి దీర్ఘగణ ఘనపరిమాణము ఫార్ములా LBH, V = LBH ఫార్ములా అండి. దీర్ఘగణ ఘనపరిమాణం వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ = V = వెడల్పు x, పొడవు హాఫ్ x, హైట్ 2x. చూడండి, ఈ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్, ఏం మిగిలిందండి? 2x మిగిలింది. దీర్ఘగణం యొక్క వెడల్పు పొడవులో సగము, ఎత్తు దాని పొడవుకు రెట్టింపు అయితే దీర్ఘగణం ఘనపరిమాణం. V = x × 1/x × 2x. V = వెడల్పు x అండి, ఎక్స్లో హాఫ్ x/2 అండి ఇక్కడ, ఇంటూ తర్వాత ఇక్కడ రెట్టింపు అన్నాడు కాబట్టి 2x. ఈ 2కి 2 క్యాన్సిల్ అండి, x × x × x³ సో V = x³. ఆప్షన్ 1 is the right answer. చూడండి, ఇక్కడ ఏలో 2/3 వంతు 2/3 వంతు బిలో 75%కి సమానం అయితే A = B ఎంత? A/B ఎంత? if 2/3 A = 75% of B, then A/B. చూడండి, ఏలో 2/3 వంతు అంటే A × 2/3 = Bలో 75% అంటే B × 75%. ఇలా రాసుకోండి ఫస్ట్. ఇప్పుడు A లేదా 2A/3 = Bలో 75% అంటే 75 × B/100 లేదా 75/100 × B. మనకు కావాల్సింది A/B కాబట్టి ఇక్కడ ఏ ఉంది, Bని ఈ వైపు లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేద్దాం. ఈ 2/3 అటు తీసుకెళ్ళిపోతాం. 2/3 అటు తీసుకెళ్తే ఇక్కడ B మల్టిప్లై చేస్తుంది, ఇక్కడికి వస్తే డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ A/B = చూడండి, ఆల్రెడీ 75/100 ఉంది రైట్ సైడు. ఇక్కడ 2/3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది లెఫ్ట్ సైడు, రైట్ సైడ్కి వెళ్ళేసరికి డివిజిబుల్ అవుతుంది, అంటే 3/2 అవుతుంది, ఇంటూ 3/2 అవుతుంది. ఇక్కడ క్యాన్సిల్ చేసామనుకోండి, మళ్ళా చూద్దాం. 2A/3 = 3B/4. 75/100 అంటే 25 ముందు 25 అండి, 3/4 వేసాను డైరెక్ట్గా. ఇక్కడ B నీటి తీసుకొచ్చేస్తాను లెఫ్ట్ సైడ్కి. A/B =
3/4 ఇంటూ A/B ఈక్వల్ టు ఆల్రెడీ 3/4 ఉంది. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఆ సైడ్కి వెళ్తే డివిజిబుల్ అవుతుంది, అంటే భిన్నం రివర్స్ అవుతుంది. 3/2, 3 3s 9, 4 2s 8, అంటే 9/8. A/B ఈజ్ ఈక్వల్ టు 9:8. ఇదే వస్తుందండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. A flat is 60 meters long and 40 meter wide. A path of 3 meter wide is constructed around the plot. Then the area of path is. ఒక ప్లాట్ పొడవు 60 మీటర్లు, వెడల్పు 40 మీటర్లు అయితే ప్లాట్ చుట్టూ 3 మీటర్లు వెడల్పు బాట నిర్మించబడింది. అయితే బాట వైశాల్యం ఎంత? ఇక్కడ ఒక ప్లాట్ తీసుకుందాం. ఇది ఒక ప్లాట్ అనుకోండి. పొడవు వచ్చేసి 60 మీటర్లు, వెడల్పు వచ్చేసి 40 మీటర్లు. అయితే దీని చుట్టూ ఇంకొకటి నిర్మించారంటండి. ఎట్లా? 3 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల పొడవు వచ్చేటట్టు. ప్లాట్ చుట్టూ 3 మీటర్లు, ఇటు తీసుకున్న 3 మీటర్లు వచ్చేటట్టు ఒక బాట నిర్మించారంటండి. అయితే ఇక్కడ బాట వైశాల్యం ఎంత అంటున్నాడు. ఇక్కడ మనం లోపల వచ్చేసి 60, 40, బయటకు వచ్చేసరికి చూడండి ఒకసారి. ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, అంటే ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 363 + 3 66 వస్తుంది. తర్వాత ఇక్కడ 40 ఉంది, 42 అవుతుంది. ఇక్కడ 40 ఉంటే ఒక 2 42, ఇక్కడ ఒక 2 44 అవుతుంది. సో బయట వచ్చేటువంటి బయట యొక్క దీర్ఘచతురస్రాకార ప్లాట్ పొడవు 60, ఒక 66 మీటర్లు అవుతుందండి. అలాగే వెడల్పు వచ్చేసి 40, ఒక 6 46 అవుతుంది. 66 × 46. బయట ఫ్లాట్ యొక్క పొడవు 66 మీటర్లు, వెడల్పు 46 మీటర్లు. సో మల్టిప్లై చేస్తే 3036 మీటర్లు వస్తుంది. అలాగే లోపల వచ్చేసి 60, ఇది డైరెక్ట్గా క్వశ్చన్లోనే చేశారు. లోపల ప్లాటు 60 × 40, 60 40లు 6 4 24 0 0, 2400 మీటర్లు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే లోపల బాట యొక్క వైశాల్యం అడుగుతున్నాడు. అంటే ఈ ఖాళీ ప్లేస్ యొక్క వైశాల్యం మనం కనుక్కోవాలి. అయితే మన ఫార్ములా ప్రకారం బయట బాట యొక్క వైశాల్యము మైనస్ లోపల బాట వైశాల్యం కనుక్కుంటే సరిపోతుంది. R² - R². చూడండి, బయట బాట వచ్చేసి బయట బాట వైశాల్యం 3036, లోపల బాట వచ్చేసి 2400. తీసేస్తే 636, 6 3 30లో 4 పోతే 24 పోతే 6, 636 మీటర్ స్క్వేర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 636 స్క్వేర్ మీటర్స్, చదరపు మీటర్లు. If a water tap can fill a 50-liter tank in 5 hours, the same water tap can fill 75-liter tank in dash hours. ఒక నీటి కుళాయి 50 లీటర్ల సామర్థ్యం గల ఒక ట్యాంక్ని 5 గంటల్లో నింపుతుంది. చూడండి, 50 లీటర్లు గల ట్యాంక్ని 5 గంటలు పడుతుంది నింపడానికి. అయితే 75 లీటర్లు ఎన్ని గంటలు పడుతుంది అదే కుళాయి? చాలా సింపుల్ ప్రాసెస్ అండి. 50 లీటర్లకు 5 గంటలు పడుతుంది. ఇక 75 లీటర్లకి ఎంత పడుతుంది అంటే పెరిగింది కదా, ఎక్కువ బై తక్కువ కాన్సెప్ట్ ప్రకారం 75/50 × 5, 5 ఒకట్లు 5 పదులు, వచ్చేత భాగిస్తే 7.5, 7.5 గంటలు. ఎక్కడుందండి 7.5? 7:30. 7.5 అన్నా 7.5 అన్నా ఒకటే, 7:30 గంటలు పడుతుంది 75 లీటర్ల ట్యాంక్ నింపడానికి. నెక్స్ట్, ఒక వృత్త పరిధి 66 మీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత చదరపు మీటర్లలో? వృత్త పరిధి అంటే 25R,
25r ఈజ్ ఈక్వల్ టు 66 అని ఇచ్చేసాడు. వృత్త పరిధి అంటే వృత్తం యొక్క చుట్టూ కొలత అని అర్థం. దీని చుట్టూ ఉన్నటువంటి కొలతను వృత్త పరిధి అంటారు. అయితే ఇక్కడ మనకు 6 తెలియదు, 5 మాత్రం తెలుసు. ఇక 2 నటు తీసుకెళ్తే బై 2 అవుతుంది, 33. 5r ఈజ్ ఈక్వల్ టు 33. r ఈక్వల్ టు 5 అంటే 22/7 అండి. 22/7 6ని మల్టిప్లై చేస్తుంది, ఇటు తీసుకెళ్దాం. 7/22 11 2 11 3 11 2 22 11 3 33 21/2 6 వచ్చేసి 21/2. అయితే ఇక్కడ ఏమంటున్నాడండి, అయినా దాని వైశాల్యం, వృత్త వైశాల్యం ఫార్ములా 5r². వృత్త వైశాల్యము 5r². మనకు లెక్కలో ఆర్ వాల్యూ ఎంత వచ్చిందండి? ఆర్ వాల్యూ 10.5 వచ్చింది. r² 22/7 ఇంటూ r² అంటే r వచ్చేసి 10.5 ఇంటూ 10.5. 7 1 7 1 7 3 5 7 5 35. చూడండి, మొత్తం మల్టిప్లై చేసేద్దాం. 22 ఇంటూ 10.5 ఇంటూ 1.5 22 ఇంటూ 10 1.5 చేద్దాం ఫస్ట్. 5 2 10 5 2 10 11 1 2 2 1 2 2 0 3 3 దాని తర్వాత పాయింట్ 33. నెక్స్ట్ 33 ఇంటూ 10.5 5 3 15 5 3 15 16 0 0. నెక్స్ట్ 1 చేత 133 133 5 6 4 3. చూడండి, ఒకదాని తర్వాత పాయింట్ ఉంది. 346.5. 346 పాయింట్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, నెక్స్ట్ ఇఫ్ a ఈక్వల్ టు 4x² ప్లస్ y² మైనస్ 6xy, b ఈక్వల్ టు 3y² ప్లస్ 12x² ప్లస్ 8xy, c ఈక్వల్ టు 6x² ప్లస్ 8y² ప్లస్ 6xy, దెన్ a ప్లస్ b ప్లస్ c చేయాలండి. 3 కూడటమేనండి. చూడండి, అన్నిట్లోనూ x వాల్యూస్ చూడండి. x² వాల్యూ చూడండి 4x², ఇక్కడ 3 12x², తర్వాత ఇక్కడ 6x². మొత్తం కూడితే 6 4 12 16 16 6 22x². డైరెక్ట్ చేస్తున్నానండి. తర్వాత y వాల్యూ చూడండి, ఇక్కడ y², ఇక్కడ ఒక 3y², 3y², ఒక y², 4y², ఇక్కడ 8y², 8 6 ఒక y², ఇక్కడ ఒక 3 4 4 8 12y². నెక్స్ట్ ఇక్కడ 6xy ఉంది, ఇక్కడ 8xy ఉంది, ఇక్కడ 6xy ఉంది. ప్లస్ 6xy మైనస్ 6xy క్యాన్సిల్ అండి. తర్వాత మిగిలింది 8xy. డైరెక్ట్గా వేసేసానండి. x² అన్నింటిలోనే x² కూడేసాను. అలాగే y², అలాగే xy. 22x² ప్లస్ 12y² ప్లస్ 8xy ఎక్కడుందండి? 22x² ప్లస్ 12x² ప్లస్ y² అని పడాలండి. ఇక్కడ తప్పబడింది ఆన్సర్లో. 22x² ప్లస్ 12y² అండి ఇది, ప్లస్ 8xy. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఒక సొల్యూషన్ అడుగుతున్నాడండి. 1/3 ఇంటూ x 1/3 ఇంటూ x మైనస్ 1 ఈక్వల్ టు 2/3 అంతా x వాల్యూ కనుక్కోవాలండి. మిగతా అంతా తీసుకెళ్ళిపోయింది. 1/3x ఈక్వల్ టు 1/3 x ఈక్వల్ టు 2/3
-1 అటు వెళ్తే +1. 1/3x ఈక్వల్ టు -1 అనేది తీసుకెళ్ళాం కాబట్టి +1 అవుతుంది. 2/3 +1. ఇది భిన్నం కాబట్టి కసాగు కట్టండి. కసాగు 3కు 1 కసాగు 3, 3 ఒకట్లు 3, 1 2 2. తర్వాత ఒక 3 3 3 ఒకట్లు 3, 5/3. 1/3x ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 5/3. ఇక్కడ x వాల్యూ కావాలి కాబట్టి 1/3ని కూడా తీసుకెళ్ళిపోయాం అనుకోండి. 1/3 కాబట్టి 3/1 అవుతుంది. 1/3 కాస్త 3/1 అవుతుంది. ఈ 3కు 3 క్యాన్సిల్. x ఈక్వల్ టు 5. x వాల్యూ 5 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 2025 యొక్క వర్గమూలము డైరెక్ట్ పెట్టండి. 45. In a triangle, exterior angle is 120 degrees and interior opposite angles are in the ratio of 1:5. Then one of the angle is ఒక త్రిభుజం తీసుకున్నామండి. ఏబిసి అనే ఒక త్రిభుజం తీసుకుంటే ఇందులో బాహ్య కోణం 120 డిగ్రీలు. ఏ వైపు అయినా ఒక బాహ్య కోణం తీసుకుందాం 120 డిగ్రీలు. దానిలో అంతరాభి కోణాల నిష్పత్తి 1:5 అన్నాడు. చూడండి, ఇక్కడ ఒక బాహ్య కోణం తీసుకున్నామంటే దీన్ని వదిలేసి దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి కోణాలు ఇవి రెండు 1:5 నిష్పత్తిలో ఉన్నాయంటున్నాడు. మీకు తెలుసు అనుకుంటా, బాహ్య కోణం అంతరాభి కోణాల మొత్తానికి సమానం. సో 120 డిగ్రీస్ని 1:5 1:5 భాగాలుగా చేసామనుకోండి. 1 + 5 6, 1/6. 6 ఒకట్లు 6, 20, 21 20. తర్వాత 21 20. ఇంకోటి 120 అయితే ఇంకోటి ఎంత అవుతుందంటే మొత్తం 120 కదంటే 120 అయితే ఇంకోటి 100 అవుతుంది. చూడండి, వీటిల్లో 1 అన్నాడు, 20 అనేది లేదు కాబట్టి ఇక్కడ 100 ఉంది. 100 + 20. పూర్ణాంకాల్లో సంకలన తత్సమాంశం డైరెక్ట్. పూర్ణాంకాల సంకలన తత్సమాంశం 0. ట్యాబ్ యొక్క పొడవు మరియు వెడల్పు వరుసగా 16 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు. దాని తెర చుట్టూ లోపల 1 సెంటీమీటర్ వెడల్పు గల నలుపు అంచు ఉంది. ఆ నలుపు అంచు యొక్క వైశాల్యం ఎంత? ఇందాక సేమ్ అండి, ఇందాకట్లాగానే ఇచ్చాడు. ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఇచ్చాడు. ది లెంత్ అండ్ ది బ్రెడ్త్ ఆఫ్ ది tablet are 16 centimeters, 8 centimeters respectively. It has an inner side black border of 1 inch 1 centimeter width around the screen. Then area of the black border is ఒక ట్యాబ్ ఇచ్చాడండి. అది ట్యాబ్ అనేది యాక్చువల్గా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది కాబట్టి దీని తెర చుట్టూ 1 సెంటీమీటర్ పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పు ఉండేటట్టు నలుపు అంచు ఇచ్చాడంట. అయితే ఇప్పుడు ఈ నలుపు అంచు యొక్క వైశాల్యం అడుగుతున్నాడు. ఇందాక చెప్పుకున్నాము, బయట వృత్త వైశాల్యము మైనస్ లోపల వృత్త వైశాల్యం చేస్తే మధ్యలో వచ్చేటువంటి బయట దీర్ఘచతురస్ర వైశాల్యము, లోపల దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కనుక్కొని బయట దీర్ఘచతురస్ర వైశాల్యం నుంచి లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం తీసేస్తే వచ్చేదే మధ్యలో ఉన్నటువంటి దాని యొక్క వైశాల్యం. బయటది వచ్చేసి లోపల వచ్చేసి చూడండి, ఇది స్క్రీన్ చుట్టూ 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్ పొడవు. చూడండి, ఇక్కడ ఒకసారి లోపల 16, 8 అని ఇచ్చాడు. దీనికి 2 యాడ్ చేసుకోండి. మనకిచ్చినవి బయట అండి 16, 8. ట్యాబ్ వచ్చేసి రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది కాబట్టి ఇది 16, ఇది 8 అనుకోండి. 8 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు. ఫస్ట్ దీనికి కనుక్కుందాం. దీని లోపల మళ్ళా ఈ స్క్రీన్ దీని యొక్క వైశాల్యం కనుక్కుందాం. 16 రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా
ఏ ఇంటూ బి 16,144 స్క్వేర్ సెంటీమీటర్స్. అలాగే లోపల వైపు 1 సెంటీమీటర్ పొడవు 1 సెంటీమీటర్ వెడల్పు ఉన్నాం కాబట్టి 16లోంచి 1 సెంటీమీటర్ ప్లస్ 1 సెంటీమీటర్ అంటే 2 సెంటీమీటర్లు తగ్గిస్తే 14 సెంటీమీటర్లు. అలాగే వెడల్పులోంచి 2 సెంటీమీటర్లు తగ్గిస్తే 6, 14 6లు 84, 6 4 24, 14 84 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇక్కడ టోటల్గా 144 నుంచి 84ని తీసేస్తే 0, 14 ఇట్లా ఎనిమిది పోతే 128 అండి, సారీ అండి, 128, 16 128 అండి. తర్వాత 128లోంచి 14 6లు 84 తీసేస్తే 4, 12 ఇట్లా 8 పోతే 4, 44 సెంటీమీటర్లు అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో ఏది సత్యము? చూడండి, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 2 సరిసంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ సరిసంఖ్య. ఏదైనా 2 సరిసంఖ్యలు తీసుకోండి. 2 is 2, 2 2s are 4, 4 4s are 16, 8 8s are 64. ఏ 2 తీసుకున్నా కూడా మళ్ళీ సరిసంఖ్య వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 రైటు. తర్వాత ఏది సత్యం అన్నాడు కాబట్టి ఆప్షన్ 1 రైటు. అలాగే 3 బేస్ సంఖ్యల మొత్తం ఒక సరిసంఖ్య అవుతుంది అన్నాడు. చూడండి, 3 బేస్ సంఖ్యలు తీసుకుందాం. 1 + 3 + 5 తీసుకుందాం వరుసగా. 1 + 3 4, 4 + 5 9. 9 అనేది సరిసంఖ్య కాదు, బేస్ సంఖ్య అవుతుంది. సో ఇక్కడైతే సరిసంఖ్య అయితే తప్పు. నెక్స్ట్, ప్రధాన సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలు అన్నాడు. ప్రధాన సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలు కావండి. ప్రధాన సంఖ్యల్లో ఒకే ఒక సరిసంఖ్య ఉందండి, అది సరి ప్రధాన సంఖ్య 2 అండి. సో అన్ని బేస్ సంఖ్యలు కావు. ప్రధాన సంఖ్యలకు కారణాంకాలు ఉండవు అనేది తప్పు. ప్రధాన సంఖ్యలకు కూడా కారణాంకాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. P/Q రూపంలో ఉండే సంఖ్యల సమితిని ఏకసమితితో చూస్తారు. P/Q రూపంలో అంటే Q పూర్ణ సంఖ్యలు, సారీ పూర్ణ సంఖ్యలు కదండి, అకర్ణీయ సంఖ్యలు. దీన్ని సూక్ష్మీకరించండి అన్నాడండి. డైరెక్ట్గా చేస్తున్నాను. 6 5 30, 31, 31/6 ప్లస్ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మారుస్తున్నాం. 12 36, 36 1 37/12. 6కు 12 కసాగు 12 అండి. 6 2 2 31 62 ప్లస్ 12 1 12, 12 36 37 99 అండి. 99/12. 99/12. 4 3 33/4. దీన్ని భాగిస్తే 4 7 28, 4 8 32 అండి. 1 8 1/4. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 16 24 30ల కసాగు. 16 24 30ల కసాగు. 16 24 30ల కసాగండి. నేను డైరెక్ట్గా 4 తీసుకుంటా. ఫస్ట్ 4 4లు 4 6లు 30 పోదు, అలానే రాసేయండి. అలాగే 6 చేత 4 పోదు, 6 1లు 6 5లు, 5 4 20, 20 120, 122 240. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. A = 3, B = 5 అని ఇచ్చాడండి. డైరెక్ట్గా A పవర్ B మైనస్ B పవర్ A, A పవర్ B మైనస్ B పవర్ Aలో వాల్యూ కనుక్కోండి. A అంటే 3, B అంటే 5, 3/5 మైనస్ B అంటే 5,
క్యూబ్. ఏ పవర్ బి మైనస్ బి పవర్ ఏ. ఏ అంటే 3, బి అంటే 5. 3 పవర్ 5 మైనస్ బి పవర్ ఏ అంటే బి అంటే 5, ఏ అంటే క్యూబ్ 3. దీన్ని సింప్లిఫై చేస్తే 3 5s 3ని 5 సార్లు మల్టిప్లై చేయండి. 3 3 9, 9 3 27, 3 3 9, 9 3 27, 27 3 81, 243 అండి. 243 మైనస్ 125. 5ని 3 సార్లు చేస్తే 125 వస్తుంది. తీస్తే 118. తీసేస్తే 118 వస్తుంది డైరెక్ట్. ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపింది. హాల్ క్వెస్ట్ డైరెక్ట్ మెథడాలజీ. అదేంటి కంటెంట్. ఈ బోధనా పద్ధతి విద్యార్థిని అన్వేషకునిగా మారుస్తుంది. హ్యూరిస్టిక్ మెథడ్ అన్వేషణ పద్ధతి. నిర్మాణాత్మక బోధనా నమూనా. 5E నమూనాను నిర్మాణాత్మక బోధనా నమూనా అంటారండి. దీనిలో ప్రతిపాదించిన మార్గదర్శకాల ఆధారంగా ప్రస్తుత గణిత విద్యా ప్రమాణాలు రూపొందించిన వారు ఏపీఎస్సిఎఫ్. ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టిన వారు కిల్ ప్యాట్రిక్. గణిత బోధనలో ఉపయోగించే డిజిటల్ ఉపకరణము జియోజీబ్రా. ఇదండి మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ 6 మార్కులు, కంటెంట్ 24 మార్కులు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే రేపు నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ రాబోతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వీడియోలు చేస్తున్నాం. కంపల్సరీగా మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.